నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పల్నాడు అంటేనే పగ ప్రతీకారాల కథలే గుర్తుకొస్తాయి. చరిత్ర కూడా మనకు ఇదే చెబుతోంది. ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా అని పోకిరిలో మహేష్ బాబు అన్నట్టుగానే ఇక్కడున్న కుటుంబాలే ఈ పగ ప్రతీకారాలతో బతికేస్తుంటారు. అది ఆ గడ్డకున్న ప్రత్యేకత. పల్నాడు, మాచర్ల, గురజాల ప్రాంతం ఏదైనా సరే చరిత్ర మాత్రం ఇదే. పల్లవులు పాలించారు కాబట్టి పల్నాడు అని, పలు గ్రామాల సమూహం కనుక పల్నాడు అని చెబుతుంటారు. అయితే దేన్ని పల్నాడు ప్రాంతం అంటారు అనే దానికి కొంత క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాలోని గురజాల, మాచర్ల ప్రాంతంతో పాటుగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం డివిజన్లోని కొన్ని గ్రామాలను కూడా కలిపితే పల్నాడుగా చెబుతుంటారు. అయితే ఇదంతా చరిత్ర. కానీ ప్రస్తుతం గురజాల, మాచర్ల నియోజకవర్గాలుగా ప్రస్తుతం పిలుస్తున్న ప్రాంతాలతో పాటుగా సమీపంలోని పలు గ్రామాలన్నీ కూడా పల్నాడుగా పిలుస్తారు. 1962కు ముందు పల్నాడు పేరుతో అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండేది. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి పల్నాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు గురజాల, మాచర్ల నియోజకవర్గ ప్రాంతాలుగా ఉన్న వాటిని పల్నాడు నియోజకవర్గంగా చెప్పేవారు. అసలు పల్నాడు రణరంగంగా మారడానికి కారణం గురజాల ప్రాంతంలో అనుగురాజుకి అక్కడి ఓ రైతుకి జొన్న కంకుల విషయంలో జరిగిన గొడవే. దీంతో ఆ రైతు స్థానిక రాజప్రతినిధికి కంప్లైంట్ చేస్తాడు. వాళ్ళు అనుగురాజును అడగడానికి వెడితే ఆ రాజు అనుచరులు దాడికి దిగుతారు. దీంతో ఆ రాజ్యానికి రాజైన గొంకరాజు, అనుగురాజుల మధ్య మల్ల యుద్ధం జరుగుతుంది. బాహాబాహి యుద్ధం సమయంలో కొంతమంది అనుగురాజు వైపు, మరికొంతమంది గొంకరాజు వైపు ఉండి వారి తరఫున మల్ల యుద్ధం చేస్తారు. ఆ తరువాతి క్రమంలో అనుగురాజు వారసుల వల్లే పల్నాడు యుద్ధం జరుగుతుంది. వారసత్వ విషయంలో నలగామరాజుతో పాటుగా నరసింహ, మలిదేవుల మధ్య మనస్పర్ధలు రావడం. ఈ క్రమంలో ఇరు వర్గాల్లో ఒకవైపు బ్రహ్మనాయుడు, మరోవైపు నాగమ్మ ఉంటూ నాయకత్వం వహించి యుద్ధం జరిపిస్తారు. అయితే ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది భిన్న వాదనలు వినిపిస్తాయి. ఒక వర్గమేమో నాగమ్మది వీరత్వం అని పూజిస్తే, మరో వర్గమేమో బ్రహ్మనాయుడిని తిరుగులేని వీరుడుగా పూజిస్తారు. ఇప్పటికీ ఈ ఆనవాళ్లు మనకు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే పల్నాడు, మాచర్లలో ఎవరికి బలమున్న చోట వాళ్ళే కింగ్. ఒకరికి బలమున్న ప్రాంతంలో మరొకరు అడుగు పెట్టడం సాధ్యమయ్యే విషయమే కాదు. రిగ్గింగ్ చేసిన, గొడవలకు దిగిన, ప్రత్యర్థులపై హత్యలకు పాల్పడిన పోలీసులు, అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వైసీపీకి బలమున్న గ్రామాల్లో టీడీపీకి బలమున్న గ్రామాల్లో వైసీపీ తిరిగే ప్రసక్తే లేదు. గతంలో ఓ మున్సిపల్ ఎన్నికల సమయంలో కారులో మాచర్లకు వెళ్లిన బోండా ఉమ, బుద్ధా వెంకన్న మీద పెద్ద రాడ్లు, ఇనుప పైపులు లాంటి వాటితో దాడి చేశారు. కార్ల అద్దాలలోంచి లోపలికి గుచ్చి దాడికి దిగారు. దాని నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారనే విషయాన్ని అప్పుడు చాలా హైలైట్ చేశారు. టీడీపీ నేతలు పర్యటించాలనుకున్నది 13వ వార్డు. ఆ వార్డు కౌన్సిలర్గా ఉన్నది వైసీపీ నేత, స్థానికుడు తురగా కిషోర్. ఆయన టీడీపీ నేతలు గొడవలు చేయడానికే ఇక్కడికి వచ్చారని ఆరోపిస్తూ ఈ దాడికి దిగాడు. ఇక ఆ గొడవల కారణంగానే ఆ తర్వాతి క్రమంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను మాచర్ల గుండ్లంపాడులో నరికి చంపారు. ప్రత్యర్థి జోలికి, ప్రత్యర్థికి బలమున్న చోటికి వెడితే ఇదే సంఘటనలు ఎదురవుతాయి. 2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 2024 ఎన్నికల సమయంలోనూ అదే సీన్ కనిపిస్తుంది. ఇక ఫలితాలు వస్తే ఎవరు గెలిస్తే వారి ప్రత్యర్థులు ఊర్లు విడిచి వెళ్లాల్సిందే. ఈ గడిచిన 5 ఏళ్లలో మాచర్లలో 24 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మాచర్లలో ఇప్పుడు జరుగుతున్నది జూలకంటి బ్రహ్మారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య యుద్ధం. మాచర్లను వణికించిన 7 ఫ్యాక్షన్ హత్యల తర్వాత జూలకంటి బ్రహ్మారెడ్డి కాస్త సైలెంట్ అవ్వడంతో పిన్నెల్లి హవా పెరిగింది. దీంతో అక్కడ టీడీపీ హవా తగ్గినట్లయింది. జూలకంటి బ్రహ్మారెడ్డిని ఈసారి టీడీపీ మళ్ళీ మాచర్ల ఇన్ఛార్జిగా నియమించింది. ఇప్పుడు ఇద్దరు ఢీ అంటే ఢీ అనుకుంటుండడంతో గొడవలతో రగిలిపోతున్నారు. మాచర్లలో మొత్తం 299 పోలింగ్ కేంద్రాలున్నాయి. అందులో 136 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఇవే కాకుండా అనేక ప్రాంతాలు ఈ గొడవల వల్లే రగిలిపోతున్నాయి. దీనికి సాక్ష్యం కారంపూడి, రెంటాల, రెంటచింతలలోని ఘర్షణలే. అయితే ఇవి ఆగాలంటే ఎలా అంటే ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. పగలు, ప్రతీకారాలే జీవితం కాదని, తమ భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఉన్నత విద్య మీద దృష్టి పెట్టాలన్న అవగాహన రావాలి. ఈ దిశగా అధికారులు కూడా చర్యలు చేపట్టాలి.
నిర్బంధ విద్య లాంటి వాటిని అమలు అయ్యేలా చూడాలి. ఇక గొడవలకు దిగేవారు ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా కుటుంబాలే నాశనమయ్యే ఈ సంప్రదాయానికి తమ పిల్లలనైనా దూరంగా ఉంచాలి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ దిశగా అధికారులు కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాలి. అలా పనిచేసే వారికి కొంత భద్రత కల్పించాలి. గొడవలకు దిగాలంటే భయపడేలా శిక్షలు వేయాలి. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ఆ ప్రాంతంలో తమ పట్టుపోకుండా ఉండాలంటే ప్రజల్ని మంచి విద్య దిశగా, చైతన్యం దిశగా మళ్లించాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.